నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అంటూ తెలుగు లోకిళ్లను బురిడి కొట్టిస్తూ తెల్లారింది మొదలు అనునిత్యం అసత్యాలను అచ్చేసి ఒక పార్టీకి కొమ్ము కాసి దశాబ్దాలుగా ఈనాడును ఎలా నడిపారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న అమరావతి ఆచరణ సాధ్యం కాదని ప్రపంచమంతా మొత్తుకుంటున్నా, దీనివల్ల రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతుందని అంతా హెచ్చరిస్తున్నా ఎల్లో మీడియా మాత్రం గంగ వెర్రెలెత్తుతోంది. ఎందుకంటే స్వయంగా ఈనాడు కిరణ్ వియ్యంకుడిని ముందు పెట్టి అమరావతి ముసుగులో ఈ ముఠా వేల కోట్ల కాంట్రాక్టులు చేజిక్కించుకుని లబ్ధి పొందుతోంది కాబట్టే. చంద్రబాబు అండ్ కోకు రాష్ట్ర ప్రయోజనాలతో ఏమాత్రం సంబంధం లేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును అనుసంధానించే మావిగన్ కారిడార్ వల్ల తక్కువ ఖర్చుతో శరవేగంగా ఏపీ రాజధాని సాకారమవుతుందని నిపుణుల నుంచి యువత వరకు అంతా స్వాగతిస్తూ చెబుతున్న పచ్చముఠా మాత్రం వేల కోట్ల రూపాయల దోపిడీ కోసం అమరావతి అంటూ మభ్యపడుతోంది. మావిగన్ ఏపీకి గ్రోత్ ఇంజిన్లా మారి రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చి మేలు జరుగుతుందని స్పష్టంగా తెలుస్తున్న గజదొంగల ముఠా మాత్రం దీనివల్ల తమ దోపిడీకి తెరపడుతుందని తీవ్ర ఆందోళన చెందుతోంది. దీంతో ఎల్లో మీడియా చంద్రబాబు కంటే 10 అడుగులు ముందుకు వేసి అమరావతి పేరుతో జనం కళ్లకు గంతలు కడుతోంది. రాజధాని అమరావతి నిర్మాణ పనుల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు ప్రజాధనాన్ని దోచుకో, పంచుకో, తినుకో అనే రీతిలో ప్రభుత్వ పెద్దలతో ఈనాడు బంధం కొనసాగుతోందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎన్టీ రామారావుకు 1995లో వెన్నుపోటు పడిచిన నాటి నుంచి చంద్రబాబు గద్దెనెక్కే వరకు కుడి ఎడమల దన్నుగా నిలిచింది రామోజీరావేనన్నది బహిరంగ రహస్యమే. ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి ప్రజాధనం దోపిడీకి పచ్చ జెండా ఊపుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే ఈనాడు కిరణ్ వియ్యంకుడు, రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్ సంస్థకు రాజధానిలో 13 ప్యాకేజీలు, పోలవరం ఎడమ కాలువలో 1 ప్యాకేజీ, హంద్రీనీవాలో 3 ప్యాకేజీలు కలిపి మొత్తం 17 ప్యాకేజీల్లో 6,859.95 కోట్ల రూపాయల విలువైన పనులు కట్టబెట్టారు చంద్రబాబు. ఇందులో 10% అంటే 685.99 కోట్లను రాయల రఘుకు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ప్రభుత్వం చెల్లించింది. దీన్ని నీకింత నాకింత అంటూ పంచుకు తిన్నారు. ఈనాడు కిరణ్ వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ కు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ చేపట్టిన పనుల్లో 2,813.66 కోట్ల రూపాయల విలువైన 4 ప్యాకేజీలు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన పనుల్లో 3,218.13 కోట్ల రూపాయల విలువైన 9 ప్యాకేజీలు వెరసి 6,031.79 కోట్ల రూపాయల విలువైన 13 ప్యాకేజీలను కట్టబెట్టారు. అంతేకాదు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 600.31 కోట్ల రూపాయలు చెల్లించారు. పనుల అంచనా వ్యయం పెంచేయడం ద్వారా భారీ ఎత్తున లబ్ధి చేకూర్చారు. ఈనాడు కిరణ్ బంధువులకు ఇంత భారీ స్థాయిలో లబ్ధి చేకూరుస్తుండడం, ఈ భారీ దోపిడీలో వాటాదారు కావడంతోనే అమరావతిని అద్భుతంగా నిర్మిస్తున్నారంటూ చంద్రబాబు సర్కార్ను ఎల్లో మీడియాలో కీర్తిస్తున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఆర్వీఆర్ ప్రాజెక్టుకు భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచిపెట్టారన్నది స్పష్టమవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఆర్వీఆర్ ప్రాజెక్టుకు అప్పగించిన పనులన్నీ 2 ఏళ్లలో పూర్తి చేయాలన్నది టెండర్లో పెట్టిన నిబంధన. వాటిని ఆ సంస్థకు అప్పగించి ఇప్పటికే ఏడాది పూర్తయింది. కానీ 10% పనులు కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. లక్ష్యం మేరకు పనులు చేయని ఆ సంస్థపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కారణం ఏంటి అన్నది బహిరంగ రహస్యమే.